వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఉగ్ర దాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు. శ్రీనగర్లో పహల్గామా ఉగ్రవాద దాడి బాధితులకు హోంమంత్రి అమిత్ షా నివాళి. తిరుమల శ్రీవారి సేవలో నటుడు విజయ్ కుమార్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. ఇందుకోసం ఉదయం శ్రీనగర్ కు చేరుకున్న అమిత్ షా పుష్పగుచ్చంతో శ్రద్ధాంజలి ఘటించారు. బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఘటన వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మరోవైపు పహల్గాం ఘటనకు నిరసనగా కాశ్మీర్ లోయలో అన్ని వర్గాల సంస్థలు బంద్ పిలుపునకు మద్దతునిచ్చాయి. గత 35 సంవత్సరాలలో తొలిసారిగా ఓ ఉగ్రవాద ఘటనకు బంద్ కు మద్దతునిచ్చాయని అధికారులు తెలిపారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకు అతీతంగా పలువురు నేతలు ఉగ్రవాద ఘటనను తీవ్రంగా ఖండించారు. పర్యాటకులపై దాడిని ఖండిస్తూ జమ్మూ కాశ్మీర్లో పలు హిందూ సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపించిన నిరసనకారులు ఆ దేశానికి కేంద్రం గట్టి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. पूरा देश भर का खून खोल रहा है. हर आतंकवादी का हिसाब होगा और पाकिस्तान की धरती से जो षड्यंत्र किया गया है पाकिस्तान नक्शे से खत्म कर दिया जाएगा. ये मोदी जी कभी नहीं बख्शेंगे, हम इनको नहीं बख्शेंगे. जिन्होंने हिंदू का नाम पूछ कर हिंदू धर्म को मानने की कोशिश की है, कोई भी इस पाकिस्तान को नहीं बख्शेगा. हर खून की बूंद का हिसाब किया जाएगा, ये पक्की बात है. आपने देखा होगा कि धर्म के आधारित जो आतंकवाद किया जा रहा है, लोग बोलते थे कि आतंकवाद का कोई धर्म नहीं होता, लेकिन उन्होंने आपने देख लिया कि आतंकवाद जो है वो एक ही धर्म से है. उन्होंने अपना धर्म बताया और उन्होंने हिंदुओं के साथ కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ ను పదే పదే అమలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డీజీపీ క్యాడర్ లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేయడం కూడా దీనిలో భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కాంట్రాక్ట్ సంస్థల నుంచి ముడుపులు స్వీకారం, హామీలను అమలు చేయకపోవడం, కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా సూట్ కేస్ కంపెనీలకు దారాదత్తం చేయడం వంటి చర్యలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంను డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి డర్టీ పాలిటిక్స్ కు చంద్రబాబు తెరతీశారని అన్నారు. ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్ డర్టీ పాలిటిక్స్ కి పరాకాష్ట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని
రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్, ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే, తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు, లోకేష్ అని చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. నల్ల దుస్తులు ధరించి జాతీయ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. భారత్ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకున్నట్లేనని హెచ్చరించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న కిషన్ రెడ్డి దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. రహితంగా మరి ఒక వర్గం వారిని మతం పేరుతో విభజించి వాళ్ళని విడదీసి మరి ఒక వర్గం వారిపైనే ఉగ్రవాదులు దాడి చేయడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఈరోజు ప్రపంచమంతా ఖండిస్తూ ఉంది. సభ్య సమాజం అంతా కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నది. పాకిస్తాన్ గత అనేక రోజులుగా తమ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకోనేటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వము మరి ఈరోజు భారతదేశంలో 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్ళే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈరోజు విచక్షణారహితంగా కాల్చంపడం ఏదైతున్నదో ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటే, పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు. ఇప్పటికే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల ముందు చిప్ప పట్టుకొని భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈరోజు భారతదేశం మీద దాడి చేయడము, భారతదేశ పర్యాటకులను హతమార్చడం ఏదైతున్నదో చాలా సిగ్గుమాలినటువంటి చర్య. దీనిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ఆదుకుంటాము. ఎవరైతే దోషులుగా ఉన్నారో, ఎవరైతే టెర్రరిస్టులు అమాయకులైనటువంటి భారత పర్యాటకుల మీద దాడి చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకునే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సంగారెడ్డి జిల్లా కంకి మండలంలో ఆసక్తికర ఘటన జరిగింది. తాను జాతరలో కొన్న హెలికాప్టర్ పనిచేయడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఓ బాలుడు. 300 పెట్టి హెలికాప్టర్ బొమ్మ కొన్నానని అది ఎగరకపోవడంతో దుకాణదారుల వద్దకు వెళ్లి మరో బొమ్మ తీసుకున్నట్లు వినయ్ రెడ్డి అనే బాలుడు తెలిపాడు. అది ఎగరకపోవడంతో వేరే హెలికాప్టర్ బొమ్మ తీసుకున్నానని, అది కూడా పనిచేయట్లేదని షాపు యజమానిని అడిగితే బొమ్మ వాపస్ తీసుకోవట్లేదని బాలుడు చెప్పాడు. దీంతో అతడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఒక కానిస్టేబుల్ ను పంపగా అప్పటికే షాపు యజమాని జాతర నుంచి వెళ్లిపోయాడు. దీంతో బాలుడిని సముదాయించి అతడి తాతను పిలిపించి ఇంటికి పంపించారు. ఏమైంది
జాతర సార్ రిటర్న్ ఇస్తే ఏమో మొత్తం చెప్పలేదు ఇస్తే సార్ నా 3 కలర్లు చేంజ్ చేసి సార్ ఇంకొకసారి రాకన్నారు సార్ లేదా ఎగురుతాను చూపించండి అందుకు లేదు సార్ కంప్లైంట్ ఏం కంప్లీట్ ఇస్తాం అదే ఎగురుతుంది ఎవరి మీద కంప్లీట్ ఇస్తాం ఆయన మీద ఆ దుకాణం షాపు మీద కంప్లీట్ చేయించాను ఏం పేరు ఫస్ట్ కొన్నప్పుడు సార్ పైనకి ఎగురుతుంది మళ్ళీ కిందికి వస్తుంది మళ్ళీ ఎగురకొస్తుంది అలా ఏం పేరు నీది? వినారెడ్డి సార్ తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమార్తె శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ స్వామివారి దర్శనం చేసిన దానికి. ఎప్పుడు వస్తుంటాము ఫ్యామిలీగా ఇక్కడ, సో ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ త్వరలో సినిమా రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ సుందరకాండ అన్నది వస్తుంది నారా రోహిత్ గారితో. సో చాలా వెయిటింగ్, మళ్ళీ సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్ గా మంచి సినిమాలు చేయాలి అనేది చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలి. విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను ఎటువంటి అర్హతలు లేని ఉర్సా క్లస్టర్స్ కు కారు చౌకగా కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 2 నెలల కిందట ఏర్పాటైన కంపెనీకి ఏకంగా 3,000 కోట్ల విలువైన భూములను ఎకరం 99 పైసలకు కట్టబెట్టే కుట్రలో చంద్రబాబు లోకేష్లే సూత్రధారులని ఆరోపించారు. కానీ ప్రభుత్వ నిబంధనలను ప్రొసీజర్లను కూడా పాటించకుండా భూ కేటాయింపులు ఫైళ్లను పరుగులు తీయించింది ఎవరో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దగ్గర అత్యంత విలువైనటువంటి భూములు ఉన్నటువంటి కాపులపాడులో 56 ఎకరాల భూమిని ఊరు పేరు లేనటువంటి సంస్థకి, కనీసం అనుభవం లేనటువంటి సంస్థకి కేవలం 2 మాసాల ముందే రిజిస్టర్ అయినటువంటి సంస్థకి 56.36 ఎకరాలు, దాదాపు 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆర్థిక పరమైనటువంటి బలం ఏంటి, దీంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు, అసలు ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంటి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏదో 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకొచ్చారు. 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడికి గాను మేము ఈ 56 ఎకరాలు ప్రభుత్వం కేటాయిస్తుంది అని చెప్పినటువంటి ప్రభుత్వం అసలు ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది? చంద్రబాబు నాయుడు గారు గత పాలనలాగే ఇది 4వ ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు 19 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు 2వసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు. ఇది ఒక మోడస్ ఆపరెండిగా, అంటే షెల్ కంపెనీల సృష్టికర్తగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఊరు పేరు లేనటువంటి కంపెనీలు తీసుకుని వచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూములు కట్టబెట్టి తద్వారా ఆయన లబ్ధి పొందుతున్నటువంటి విధానాన్ని ఇప్పటికీ కూడా ఆయన మారలేదనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక 4 రోజుల క్రితం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారిని ఒక జాతీయ సంస్థ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేస్తే ఆయన క్లియర్గా బహిరంగంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడింది ఏంటంటే, మేము ఇటువంటి భూ కేటాయింపులు ఈ డీల్స్ మాకు సర్వసాధారణం,
1995 నుంచి మాకు ఇది ఒక రొటీన్ ప్రొసీజర్, మాకు ఇది అలవాటు అనేటువంటిది నిస్సిగ్గుగా ఒక జాతీయ సంస్థకి ఇచ్చినటువంటి మీడియా ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి కథనాలు మనన్నీ కూడా చూసాం. ఫిబ్రవరి 12వ తారీఖు 2025వ సంవత్సరం, అంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒక కంపెనీ ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. పుల్వామా ఘటన కంటే ఎక్కువ నష్టం కలిగిందన్నారు. ఉగ్రదాడిపై మోడీ సర్కార్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మృతుల కుటుంబాలకు ఓవైసీ సానుభూతి వ్యక్తం చేశారు. उस माउंटेनियस एरिया में वहां पर इंडिस्क्रिमिनेट तरीके से और मजहब पूछकर उन्होंने मासूम लोगों को वहां पर उनका कत्ल किया है. हम इसकी सख्त से सख्त अल्फाज में इसकी मजम्मत करते हैं, कंडेम करते हैं और हम उम्मीद करते हैं कि हुकूमत इन दहशतगर्दों को एक सबक सिखाएगी और साथ ही साथ हम जो लोग वहां पर जिनको कत्ल किया गया, इन टेररिस्ट ने इनको मारा है, हम उन तमाम फैमिलीज के साथ खड़े हैं और हम जो जख्मी हैं हम दुआ करते हैं कि वो जल्द से जल्द सेहतयाब हो. दूसरी अहम बात यह है कि ये एक इंटेलिजेंस फेलियर भी है और हुकूमत को, नरेंद्र मोदी हुकूमत को देखना है कि उनकी डिटरेंस पॉलिसी कितनी कामयाब हो रही नहीं हो रही है. चौथी बात यह है कि उरी हुआ, पुलवामा हुआ, ये उरी और पुलवामा से ज्यादा कंडेमनेबल इंसिडेंट है ये, क्योंकि जो सिविलियन लोग हैं वहां पर जाकर ये टेररिस्ट जो हमारे पड़ोसी मुल्क से जरूर आए हैं और वहां से आकर यहां पर हमारी सरजमीन पर मासूम लोगों को उनकी जान लेते हैं और बड़ा दर्दनाक वाक़या है ये, बल्कि ये मैसेकर है. और हम नरेंद्र मोदी हुकूमत से इस बात का डिमांड करते हैं कि वो अकाउंटेबिलिटी किसकी है फिक्स करें, डिटरेंस पॉलिसी को अपने देखें. और उरी और पुलवामा से बड़ा इंसिडेंट है और उम्मीद करते हैं कि हुकूमत इन तमाम जालिमों को सबक सिखाएगी और इनको जो लोग मरे हैं उनसे इंसाफ होगा. और एमआईएम पार्टी उन तमाम खानदान और परिवार के साथ खड़ी हुई है जिनकी जानें गई हैं और जो जख्मी हैं. हम ये मुतालबा करते हैं, डिमांड करते हैं कि जल्द से जल्द స్కౌట్ ప్రతి ఒక్కరికి అవసరం. విద్యార్థులలో మంచి లక్షణాలను, సేవా గుణాన్ని అలవరుస్తుంది. సిఐ రాజు వర్మ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గల స్థానిక గురుదేవ్ విద్యాలయంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ స్కౌట్ కమిషనర్ యు ఆనంద్ కుమార్, స్కౌట్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ శ్రీమతి ఎం భరతమాత, స్కౌట్స్ ట్రైనింగ్ కమిషనర్ పి వెంకటరమణ మరియు ఆర్గనైజింగ్ కమిషనర్ జి చలపతి విచ్చేశారు. అలాగే ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు మండల విద్యాశాఖ అధికారి పరిటాల వెంకటరమణ, చర్ల సిఐ ఏ రాజు వర్మ, ఎస్ఐ ఆర్ నర్సిరెడ్డి, ఎస్ఐ పి కేశవరావులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ పరిటాల వెంకటరమణ మాట్లాడుతూ గురుదేవ్ విద్యాలయం పాఠశాలలో పిల్లల మానసిక, శారీరక వికాసానికి దోహదపడే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో విద్యార్థులను భాగస్వామ్యం చేయడం సంతోషదాయకమని తెలుపుతూ ప్రధానోపాధ్యాయులు హెచ్జివి ప్రసాద్ ని అభినందించారు. కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ ఎంవిఎస్ సుబ్రహ్మణ్యం, జి శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. క్లియర్గా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఐఐటి కోచింగ్ తీసుకోవాలి, లేదంటే నార్మల్ క్లాస్లో కూర్చోవడం బెటర్. అంటే మేనేజ్మెంట్ నేను అనవచ్చు, యాక్చువల్ సార్ ఇక్కడ మీ పిల్లలు ఎంకరేజ్ చేస్తాను, వేరే విధంగా చెప్తా అనవచ్చులే, కానీ సో సపరేట్గా క్లాస్ చేశారు మేనేజ్మెంట్ కూడా. సెక్షన్ కార్యక్రమానికి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి సుదూర ప్రాంతాల నుంచి మన గురుదేవ్ విద్యాలయానికి వేం చేసినటువంటి ఆత్మీయ అతిథులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నా. మీ యొక్క సలహాలు, సూచనలు మా విద్యార్థులకు
ఉపకరిస్తాయని ఆకాంక్షిస్తూ నేటి వారి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. ఈ స్కూల్లో కరెస్పాండెంట్ గారు నేను అభినందించలేకుండా ఉండలేదు. ఎందుకంటే ఎందుకు అభినందించాలంటే ఇటు స్కౌటింగ్లో తీసుకుంటే కప్స్ స్కౌట్స్ ఉన్నాయి, అటు ఆడపిల్లల్లో తీసుకుంటే అంటే బుల్బుల్స్ ఉన్నారు, అటు గైడింగ్ ఉంది. అంటే ఒక 4 కోర్సులు ఇక్కడ పెట్టి ఒక యూనిట్ని పెద్ద సంస్థగా స్కౌటింగే నా లైఫ్ అన్నట్టుగా ఒక గూడు కట్టుకున్నటువంటి మనసులో ఉన్నటువంటి దాన్ని వ్యక్తీకరించి అంటే నేను ఇది సాధించగలను కాబట్టి నేను ఇది చేయాల్సిందే అన్న ఉద్దేశంతో మన గురుదేవ విద్యాలయం చర్ల వాళ్ళు అనేక ప్రోత్సాహం ఇచ్చారు. కాబట్టి నేనేమన్నానంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే ఈ స్కూలు ఆదర్శంగా అవుతామే అని నేను భావిస్తున్నాను. ఇంటర్నేషనల్ ప్రోగ్రామింగ్ వారసుకోవటం కాబట్టి దీంట్లో లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. లీడర్ అంటే గుడ్ లీడర్. మన అటువంటి గుడ్ సిటిజన్. కోటిపల్లి రైల్వే బ్రిడ్జ్ కి పొంచి ఉన్న ముప్పు. జీవీఎంసీ బాలయోగి కన్న కలలను నీరుగారుస్తున్న అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఆయనవిల్లి మండలం ముక్తేశ్వరం కోటిపల్లి రేవు వద్ద అక్రమ ఇసుక రవాణా కొరకు వందల కొలది లారీల ద్వారా అక్రమ ఇసుకను రవాణా చేస్తున్న ఇసుకదారులు. దివంగత లోక్సభ స్పీకర్ జీవీఎంసీ బాలయోగి కలలుగన్న కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ గోదావరి నది దాటేందుకు ఏర్పాటు చేస్తున్న బ్రిడ్జిను ప్రత్యేక శ్రద్ధతో నిర్మిస్తుంటే బ్రిడ్జి పక్కనే ఇసుక మాఫియా విచ్చలవిడిగా తవ్వుకుపోతున్నారు. రైల్వే బ్రిడ్జ్ పిల్లర్లకు ప్రమాదం వాటిల్లే విధంగా ఇసుకను తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరును చూసి స్థానికులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీని కొంతమంది అక్రమార్కులు అక్రమంగా వందల లారీల ద్వారా ఎటువంటి బిల్స్ లేకుండా తరలించుకొని పోతున్నారని, నిబంధనలు ఉల్లంఘించి ఖనిజ సంపద అయిన ఇసుకను అక్రమంగా దోచుకుపోతుంటే కనీసం స్పందించని ప్రతిపక్ష నాయకులు అడిగితే తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్షి ప్రేమికులు అక్కడక్కడ పక్షులను సంరక్షణ కోసం వారి వంతు సహాయ సహకారాలు చేస్తున్నారు. అలాంటి వారిలో కర్నూలు జిల్లా ఎమిగ్నూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన దేవదాసు ఒక్కరు.
తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్న దేవదాస్ పక్షి ప్రేమికుడు. అంతరించిపోతున్న పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో ఈ తన వంతు సహకారం అందిస్తున్నాడు. ఊరిలో అంతా పత్తి, వరి పంటనే సాగు చేస్తుండటంతో పక్షులకు గింజలు దొరకడం కష్టంగా మారడంతో దేవదాసు తనకున్న 1/2 ఎకరా పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా సజ్జ పంటను సాగు చేస్తూ వాటి ఆకలి తీరుస్తున్నాడు. మనిషికి మనిషి సహాయపడని ఈ రోజుల్లో మూగజీవాల సంరక్షణకు పాటుపడుతున్న పక్షి ప్రేమికుడు దేవదాస్ కి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎమ్మెగనూరు మండలము గుడికల్కి చెందిన దేవదాస్ అని నేను పక్షులకి సద్దలు వేయడము, పంట వేయడం జరిగింది. ఈ ఆలోచన రానికి కారణము 2020లోన కరోనా టైంలోన రాజేశ్వర హోటల్ దగ్గర బస్టాండ్ కాడ ఒక తల్లిదండ్రులు లేని వ్యక్తి లాక్డౌన్ 1 గంట వరకు కంప్లీట్ చేయడం వల్ల సాయంత్రం వరకు హోటల్ లేనందువలన ఆయన నోరు తెరిచి అడిగాడు, నాకు అన్నం తీసుకొని రండి బాబు సాయంత్రం పూట అని చెప్పేసి. మనిషి అయితే అడగగలిగాడు, పక్షులైతే అడగమని చెప్పేసి పక్షులకి నేను ఈ విధంగా పంట సద్దలు వేయడం జరిగింది. వాటికి ఈ వేసే ఆలోచన నాకు రానికి కారణము ఆయన బస్టాండ్ కాడ అన్నం అడిగిన దానికి. ఈ విధంగా నేను పక్షులకి సహకరిస్తూ ఉన్నాను. 2020 నుంచి ఇప్పుడు 2025 అంటే 5 సంవత్సరాల నుంచి నేను పక్షులకి ఈ విధంగా పంట సద్దలకి వేస్తూనే ఉన్నాను. దాతలు ఎవరేం లేదు సార్, ఇది సొంతం కృషే, సొంతం అమౌంటే. పంటకు వచ్చేసి 35,000 అవుతుంది. ఈ పొలాన్ని ఏరే పంట వేసుకొని నేను పంట తీసుకొని నేను లబ్ధి పొందకుండా నేను ఈ 75 సెంట్లని నేను పక్షులుగానే వాటికి నేను పంట వేస్తున్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.